హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఉన్న వారికి చాలా సంతోషకరమైన అప్డేట్ అయితే ఉంది. ఈ నెల 15వ తేదీన మహిళల ఖాతాల్లోకి రూ. 13,000 అలాగే ఈ నవంబర్ నెలలోనే రూ. 18,000 కూడా ఈ తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎవరికి వస్తాయి డబ్బులు? ఎవరు పొందుతారు? ఏంటి? ఏ పథకాల కింద వస్తున్నాయి? అన్నది పూర్తిగా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడే జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెం నాయుడు గారు, కొల్లు రవీంద్రతో పాటు మొత్తం 26 శాఖల మంత్రులు పాల్గొన్నారు. దాదాపు 70 అంశాలపై చర్చలు జరిగాయి. అందులో ముఖ్యంగా మహిళల కోసం 2 కీలక పథకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అవి తల్లికి వందనం మరియు ఆడబిడ్డ నిధి అన్నమాట. సో ముందుగా తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం తల్లుల కోసం, అంటే 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం మనకు పిల్లల చదువుకి సహాయం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే ఇస్తుంది. గత జూన్ నెలలో చివరిసారి ఈ పథకం డబ్బులు జమ అయ్యాయి. సో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ పథకాన్ని అమ్మఒడి పేరుతో ప్రవేశపెట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి డబ్బులు అయితే ఇస్తామని చెప్పింది. సో ఇప్పుడు అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. సో జూన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినప్పుడు కొంతమంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అర్హత ఉన్నా కూడా డబ్బులు అయితే జమ కాలేదు. సో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికి ఈ నవంబర్ 13, 14, 15 తేదీలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి. అయితే ఈ పథకం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి వర్తిస్తుంది. అంటే వైట్ రేషన్ కార్డ్ కలిగిన తల్లులకు మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఒకవేళ ఎవరికి డబ్బులు రాకపోతే కారణాలు ఐఎఫ్సి కోడ్ తప్పుగా ఉండడం, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం, లేదా పిల్లలు స్కూల్ వివరాలు సరిగ్గా లేకపోవడం కావచ్చు. సో ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈ సమస్యలు ఉన్నవారు నవంబర్ 13, 14 తేదీలలో సరి చేసుకుంటే 15వ తేదీ నాటికి డబ్బులు ఖాతాల్లో తప్పక పడతాయి. ఇక రెండోది చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం. సో ఇది పూర్తిగా మహిళల ఆర్థిక భద్రత కోసం కొత్తగా ప్రారంభించబోతున్న పథకం అన్నమాట. సో ఈ పథకం కూడా రేషన్ కార్డు ఉన్న మహిళలకే వర్తిస్తుంది. 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు దీనికి అర్హులు. సో ప్రభుత్వం ఈ పథకానికి 3,300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కేటాయించింది. సో ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ పొందే మహిళలు ఇందులో ఉండరు. సో ఇంట్లోనే ఉండి చిన్న చిన్న సమస్యలు చేసుకునే మహిళలకు ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. సో క్యాబినెట్ మీటింగ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అన్ని విధి విధానాలపై చర్చలు పూర్తయ్యాయి. సో ప్రభుత్వం ఈ నెలలో దీన్ని ప్రారంభించే యోచనలో అయితే ఉంది. కొంచెం ఆలస్యం కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఉన్నప్పటికీ కూడా ప్రారంభమైన తరువాత మహిళలకు ప్రతి నెల, అంటే నెల నెల కూడా మీకు రూ. 1,500 మంచి ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది. సో ఈ నవంబర్ 20వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం పంట నష్టం ఎదుర్కొంటున్న రైతులకు పరిహారం, బస్సు ప్రమాద బాధితులకు సహాయం, పేదలకు ఇల్లు కేటాయించడం వంటి అంశాలకు కూడా ఆమోదం తెలిపింది. సో మొత్తానికి 2 పథకాలతో తల్లికి వందనం మరియు ఆడబిడ్డ నిధి
రేషన్ కార్డ్ ఉన్న మహిళలకు పెద్ద ఆర్థిక భరోసా లభించబోతుంది. సో, తల్లికి వందనం డబ్బులు ఈ నెల 15వ తేదీన ఖాతాల్లో పడతాయి. సో, ఆడబిడ్డ నిధి కూడా త్వరలోనే అంటే ఈ నవంబర్ తేదీలోపు అంటే నవంబర్ 20 తేదీలోపు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్తారనమాట. కాబట్టి మీ రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్, పిల్లల వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తప్పక చెక్ చేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.